బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 17 అంశము దేవుణ్ణి నమ్మకపోతే వాక్యము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. నీవు దేవుణ్ణి నమ్ముతున్నావా అని క్రైస్తవులను ఎవరినైనా అడిగితే నమ్ముతున్నాను అని ఠక్కున చెప్పేస్తారు. వారి దృష్టిలో నమ్మడం అంటే దేవుడు ఉన్నాడు అని మాత్రమే. దేవుడు మనకోసం ఏమైనా చేయగలడు అని నమ్మే క్రైస్తవులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ దేవుడు ఏమైనా చెయ్యగలడు అని నమ్మేవాళ్లు ఈ లోకము మీద ఆధారపడకుండా దేవుని మీదనే ఆధారపడతారు. ఎప్పుడైనా కష్టం వస్తే దేవుడు తీరుస్తాడు అని అవసరం కోసమే దేవుణ్ణి నమ్ముతారు తప్ప తమ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టేటంత నమ్మకం వారికి ఉండదు. దేవుణ్ణి నమ్ముట నీ వలన అయితే అని యేసు ప్రభువు చెప్పాడంటే నమ్మడమనే ప్రక్రియ ఎంత కష్టమైనదో మనం అర్థం చేసుకోవాలి. మనుష్యులను నమ్మినంత తేలిగ్గా మనం దేవుణ్ణి నమ్మలేము. దేవుడు కనబడడు కాబట్టి ఆయన్ని హృదయపూర్వకంగా నమ్మడమంటే చాలా గొప్ప విషయం. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పేవారు ఇంకా ఏ గత్యంతరం లేక చివరి ప్రయత్నంగా దేవుణ్ణి నమ్ముతారే తప్ప ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించి మాత్రము కాదు. ఒకవేళ దేవుడు ఉన్నాడు అని మనం హృదయపూర్వకంగా నమ్మితే ఆయన మనల్ని చూస్తున్నాడని నమ్మాలి. మనల్ని చూస్తున్నాడంటే మన కష్టాలు, బాధలు, సమస్యలని కూడా చూస్తున్నాడని నమ్మాలి. దేవుడు చూస్తున్న వాటి గురించి మనం బాధపడటం వలన మనకేం ప్రయోజనం? ఒకవేళ ఆ బాధలు, కష్టాలు మన స్వయం కృతాపరాధం అయితే పశ్చాత్తాపపడి మన పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:9. మన పాపములు క్షమింపబడినప్పుడు మనకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి. ఒకవేళ మన ప్రమేమేమి లేకుండా మనల్ని పరీక్షించడానికి దేవుడే కష్టాలు, బాధలు పెడితే అవి పెట్టిన ఉద్దేశ్యం నెరవేరగానే దేవుడే తీసేస్తాడు. అప్పటిదాకా ఓర్పుతో కనిపెట్టుకొని ఉండాలి. ఇదంతా దేవుణ్ణి నమ్మినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనం దేవుణ్ణి నమ్మకపోతే మనకి వచ్చే కష్టాలు, బాధలు తొలగించుకోడానికి మనుష్యులను ఆశ్రయించాల్సి వస్తుంది. కొన్ని కష్టాలు తొలగించడం మనుష్యులకు కూడా సాధ్యము కాదు. అనేకమంది వారికున్న కష్టాలు తొలగించుకోలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. అలా ఇబ్బందులు పడుతూనే జీవితాన్ని వెళ్లదీస్తారు కాని దేవుని దగ్గరకు వచ్చి తమ ఇబ్బందులు తొలగించుకోవడానికి వారికి మనస్సు రాదు. ఈ లోకానుసారమైన మనస్సు ఉన్నవారు మాత్రమే దేవుణ్ణి నమ్మక ఆయన దగ్గరకు రాలేరు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని మత్తయి 11:28లో పిలుస్తున్న దేవుని నమ్మి ఆయన దగ్గరకు రావడం నీ వలన అయితే నీ కష్టాలను, బాధలను, సమస్యలను తీసివేసుకోవడానికి నీకు సాధ్యం అవుతుంది. నీవు దేవుణ్ణి నమ్మకపోతే నీ కష్టాలకు, బాధలకు, సమస్యలకు నీవే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నిన్ను నమ్మి నీమీద ఆధారపడి జీవించే శక్తిని, ధైర్యాన్ని, మనసును మాకు అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.